ఆయన జనసేన పార్టీ నాయకుడు నాదెళ్ల మనోహర్ గారు ప్లస్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి మొన్న రీసెంట్గా ఒక జిల్లా పర్యటన చేశారు, రోడ్లు వేయటం చేశారు, అన్నిటి మీద చేశారు. దాని గురించి మీ స్పందన ఏంటి? ఇప్పుడు చాలామంది రాజకీయంలో వచ్చిపోతూ ఉన్నారు, కానీ ఏంటంటే జనాల కోసం ఏం కావాలని కోరుకొని చేస్తున్నాడు ఆయన చేయాలంటే ఇప్పుడు సినిమాలు చేసుకోవచ్చు, కానీ సినిమా పరంగా చేస్తున్నాడు. ఒక పక్క జనాలకి ఏం కావాలో కోరికలు కూడా తీరుతున్నాడు. జనం దగ్గరికి వెళ్ళి సమస్యలు తెచ్చుకోవడం నీకు ఎట్లా అనిపించింది? అది చాలా బాగా అనిపించింది కదన్న. ఇప్పుడు ఇంకా తిరుగుతున్నాడు అని ఏంటంటే ఒక పక్క ఆడియో ఫంక్షన్కి వెళ్తున్నాడు, అక్కడ ఫ్యాన్స్ వస్తారు, ఫీల్ అవుతారని ఒక పక్క ఇది చేస్తున్నాడు. ఆయన బ్లడ్ ఏదైతే చెప్పాల్సిన అవసరం లేదు, రాజకీయం కోసం ఏదైనా చేస్తాడు ఆయన జనాల కోసం. అంటే జనాల మధ్యలో కూర్చొని నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయడం అనేది ఏ విధంగా అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్న. ఏంటంటే తక్కువమంది చేయడం, లేదా ఒక 2 రోజులు టైం తీసుకున్నా చేయడం అన్నది కరెక్టే కదా. లేదా ఇసుక లేదు, లేదా కంకర లేదని కాకుండా దగ్గరుండి పనులు చేయించడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. అంటే అనుభవం లేకుండానే ఇంత బాగా పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు అధికారంలో ఉండి అనుభవం లేకుండా కూడా ఇంత మెరుగైన పనులను చేస్తూ ఉన్నారు కదా ప్రజలకు. అదే ఒకవేళ అనుభవం ఉన్న వ్యక్తి పక్కన ఉన్నాడు నాదెళ్ల మనోహర్ గారు, ఆయన సలహాలు సూచనల మేరకు అయితే ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే దిశగా ఆయన పనులు చేస్తూ ఉన్నాడు. ఈ పనితీరు అంతా కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపించింది అన్న. ఏంటంటే మా ఊర్లో కూడా రోడ్లు వేసారు, నాకు మా ఊళ్ళు కూడా ఫోన్ చేశారు, చాలా పవన్ కళ్యాణ్ మన ఊరు కూడా రావడం కూడా గ్రేట్ అనిపించింది. ఏంటంటే ఇంకా తిరుగుతున్నాను, ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి కాబట్టి ఒక ఊరే కాదు, ఇంకా ఊర్లు ఉన్నాయి కాబట్టి ఇంకా పనులు చేయాలని ఆశపడుతున్నా.